తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అంటే కొన్ని లక్షల ఎకరాల్లో నీళ్లు వాడుతున్నాయి, రైతులకు పంటలు పండుతున్నాయి. అటువంటి కాళేశ్వరం మీద కావాలనే విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధాకరమైన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత గొప్పగా హడావిడి చేసుకున్నారు. మొన్ననే ఏదైతే నాడు ఫస్ట్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2017లో కాళేశ్వరంకు సంబంధించి రూపకల్పన ప్లాన్ అంతా కూడా 2016 మార్చిలో రూపకల్పన జరిగింది. అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. ఆ యొక్క కర్త కర్మ క్రియ అంతా కూడా హరీష్ రావు దగ్గర నుండి చూసుకున్నారు. కేసీఆర్ది డైరెక్షన్ అయితే ఆ యొక్క పాత్రను మొత్తం పోషించింది మాత్రం హరీష్ రావు. నాడు ఈటెల రాజేందర్ గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ యొక్క వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా కేసీఆర్ అంతా చేసిన ప్రాజెక్టు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొప్పగా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమని చెప్పిండు, గోదావరి నది అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం మన యొక్క గోదావరి నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో 1400 చిలుకు కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది మీద ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, అక్కడ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ, సుందీల, అన్నారం బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండానే మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు అంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఆ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్క పంటకు నీరు అందించే ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఎస్ఆర్కే ఏదైతే మన ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని హరీష్ రావే చెప్పిండు. మరి ఈ రెండు ప్రాజెక్టులు అంతా మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు అందిస్తుంటే మరి అక్కడ మేడిగడ్డ దగ్గర అంత పెద్ద కోట్లు తెలంగాణ రాష్ట్ర సంపదను అక్కడ కూడబెట్టి ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చింది?